ఒక్క ఫలితం 100 సంకేతాలు. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ విషయంలో జరుగుతున్న చర్చ ఇదే. అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇటు వ్యక్తిగతంగా సీఎం రేవంత్ రెడ్డికి ఇది నిజంగా బూస్టే అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఏ కోణాల్లో ఈ ఫలితం ప్లస్ అవుతోంది? పార్టీ మీద, ప్రభుత్వంలో పట్టు బిగించేందుకు సీఎం చేతిలో ఎలాంటి అస్త్రమవబోతోంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం కాంగ్రెస్ పార్టీ పరపతికి, ప్రత్యేకించి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వ పటిమకు నిదర్శనమన్న అభిప్రాయం బలంగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల కంటే పార్టీ పరిస్థితి మెరుగుపడటం, మెజారిటీ కూడా ఆషామాషీగా కాకుండా 25,000కు దగ్గరగా ఉండటం పార్టీ శ్రేణుల్లో కొత్త ఊపు, ఉత్సాహం తీసుకొచ్చింది. మొత్తం పోలైన వాటిలో 51% ఓట్లు సాధించడం చిన్న విషయమేం కాదు. కాంగ్రెస్ పార్టీ నేతలందరి సమిష్టి కృషి వల్లే ఇది సాధ్యమైందని అంటున్నారు. చివరి 10 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి జోరుగా ప్రచారం చేయడం, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్తో పాటు మంత్రులంతా కలసిమెలిసి పనిచేయడం వల్లే ఇంత గౌరవప్రదమైన విజయం దక్కిందని చెబుతున్నారు. ఈ ఉప ఎన్నిక విషయంలో సీఎం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. చివరికి అంతా కలిసి ప్రత్యర్థి పార్టీ సిట్టింగ్ సీటును కైవసం చేసుకున్నారు. అదంతా ఒకెత్తైతే ఈ రిజల్ట్తో సీఎం రేవంత్ రెడ్డి ఇటు ప్రభుత్వంలో, అటు పార్టీ పరంగా బలోపేతమయ్యారన్న చర్చ జరుగుతోంది. గడిచిన 2 ఏళ్లుగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, పనితీరును రకరకాలుగా విమర్శిస్తూ విఫల నేతగా ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళందరికీ ఈ ఒక్క రిజల్ట్ పూర్తిస్థాయి సమాధానం చెప్పిందని అంటున్నారు పరిశీలకులు. అటు ప్రభుత్వ యంత్రాంగంపై గ్రిప్ లేదంటూ విమర్శించిన వాళ్ల నోళ్లు కూడా ఇక మూతపడతాయని అంటున్నారు. ఇక కేబినెట్లో కాస్త తేడాగా వ్యవహరిస్తున్న మంత్రులు సైతం ఈ దెబ్బకు సెట్ అయిపోతారని చెప్పుకుంటున్నారు. అటు ప్రతిపక్షం చేస్తున్న విమర్శలకు కూడా జూబ్లీహిల్స్ ఫలితం ధీటైన సమాధానం చెప్పినట్టయింది. అటు సోషల్ మీడియాలో కూడా సీఎం రేవంత్ రెడ్డిని, ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసేలా రకరకాల పోస్టింగ్స్ సర్క్యులేట్ అయ్యాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వాటన్నిటికీ సింగిల్ స్ట్రోక్ ఆన్సర్ ఇచ్చినట్టయిందన్నది విశ్లేషకుల మాట. కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని బైపోల్కు ముందు ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చారు ప్రతిపక్ష నాయకులు. అలాంటి వాటికి కూడా జూబ్లీహిల్స్లోనే ఆన్సర్ దొరికిందని అంటున్నారు. అలాగే కేబినెట్ మంత్రులపై పట్టు బిగించడానికి సీఎం రేవంత్ రెడ్డికి అస్త్రం దొరికినట్టేనన్న అభిప్రాయం ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం తేడా పడితే అందుకు పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డిదేనని అంటూ టార్గెట్ చేయడానికి కూడా పార్టీలో కొందరు నాయకులు రెడీగా కూర్చున్నారట. కానీ ఇప్పుడు స్వయంగా రేవంత్ పర్యవేక్షణలోనే పార్టీ 51% ఓట్లతో విజయం సాధించడంతో గోతికాడ నక్కల్లా కూర్చున్న వాళ్ల గొంతులు మూగబోయాయని చెప్పుకుంటున్నారు. ఈ దెబ్బతో అటు ఢిల్లీలో కూడా రేవంత్కు పట్టు పెరుగుతుందని, పితూరీ బ్యాచ్ మాటలు చెల్లకపోవచ్చని అంటున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్కు ఈ జూబ్లీహిల్స్ ఫలితం నిజంగా పెద్ద ఊరటే. అందుకే అధిష్టానం కూడా ఇంతకుముందు ఎలా ఉన్నా ఇక మీదట రేవంత్కు హై ప్రయారిటీ ఇస్తుందని అంచనా వేస్తున్నారు పరిశీలకులు. ఏదో బోటాబోటీగా కాకుండా భారీ మెజారిటీతో కాంగ్రెస్ను గెలిపించడంతో సీఎంకు కూడా కాన్ఫిడెన్స్ పెరిగినట్టయిందన్న అంచనాలున్నాయి. పార్టీ నాయకులందరితో ఐక్యంగా పనిచేయించారనే ఫీడ్బ్యాక్ కూడా అధిష్టానానికి వెళ్ళిందట. దీంతో ప్రభుత్వంలో స్థిరత్వం రావడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి మరింత బలవంతుడయ్యారన్న అభిప్రాయం బలంగా ఉంది రాజకీయ వర్గాల్లో.